ಎಲ್ಲರಿಗೂ ನಮಸ್ಕಾರ. ಪಾವಗಡಪಟ್ಟಣದ ಕೋಟೆ ಆಂಜನೇಯ ಸ್ವಾಮಿ ದೇವಸ್ಥಾನದ ಪಕ್ಕದಲ್ಲಿರುವ 13ನೇ ವಾರ್ಡ್ ಬಡಾವಣೆಯಲ್ಲಿ ಕಳೆದ 2 ತಿಂಗಳ ಹಿಂದೆ ಕುಡಿಯುವ ಮತ್ತು ದಿನನಿತ್ಯ ಬಳಕೆ ನೀರಿನ ಪೈಪ್ಲೈನ್ ಆಗಿ ರಸ್ತೆಯಲ್ಲಿ ಗುಂಡಿಯನ್ನು ತೋಡಲಾಗಿತ್ತು. ಇಲ್ಲಿಯವರೆಗೆ ದುರಸ್ತಿ ಪಡಿಸಿಲ್ಲ. ದಿನನಿತ್ಯದ ಬಳಕೆಗಾಗಿ ಹಾಗೂ ಕುಡಿಯುವ ನೀರಿಗಾಗಿ ಪೈಪ್ಲೈನ್ ಕಾಮಗಾರಿಯನ್ನು ಕಳೆದ 3 ತಿಂಗಳ ಹಿಂದೆ ಮಾಡಲಾಗಿದ್ದು, ವಾರಕ್ಕೊಮ್ಮೆ ಈ ಪೈಪ್ಲೈನ್ ಮೂಲಕ ನೀರು ಹರಿಸಲಾಗುತ್ತಿತ್ತು. ಪೈಪ್ಲೈನ್ನಲ್ಲಿ ಬರುವ ನೀರಂತೂ ಅರ್ಧ ಗಂಟೆ ಹೊತ್ತು ತುಂಬಾ ದುರ್ವಾಸನೆಯಿಂದ ಕೂಡಿ ಬರುತ್ತದೆ. ನೀರು ಬಿಟ್ಟಾಗ ಅರ್ಧ ಗಂಟೆ ಹೊತ್ತು ಮನೆಯಲ್ಲಿ ಸಣ್ಣ ಮಕ್ಕಳನ್ನು ಎತ್ತುಕೊಂಡು ಆಚೆ ಕಡೆ ಹೋಗುವಂತಾಗಿದೆ. ಮನೆ ಮುಂದೆ ತೆಗೆದಿರುವ ಗುಂಡಿಯನ್ನು ಮುಚ್ಚುವುದಕ್ಕೆ ಸಂಬಂಧಪಟ್ಟ ಅಧಿಕಾರಿಗಳಿಗೆ ಅನೇಕ ಬಾರಿ ತಿಳಿಸಿದರೂ ಕೂಡ ಕಿವಿಗೂಡದೆ ನಿಂತಿದ್ದಾರೆ. ಸಂಜೆ 6 ಗಂಟೆ ಸಮಯದಲ್ಲಿ ವಿದ್ಯುತ್ ದೀಪ ವ್ಯವಸ್ಥೆ ಇಲ್ಲ. ಕತ್ತಲಿನಲ್ಲಿ ಹಾವು ಮತ್ತು ಚೇಳು ಪೈಪ್ಲೈನ್ಗಾಗಿ ತೆಗೆದಿರುವ ಗುಂಡಿಯಲ್ಲಿ ಸೇರಿಕೊಂಡು ಇಲ್ಲಿಯ ಜನರಿಗೆ ಹಾಗೂ ಸಣ್ಣ ಮಕ್ಕಳಿಗೆ 2-3 ಬಾರಿ ಕಚ್ಚಿರುವ ಘಟನೆ ನಡೆದಿದೆ. ಹಾಗೂ ಮನೆ ಮುಂದೆ ಗುಂಡಿಯನ್ನು ತೆಗೆದಿರುವ ಕಾರಣ ವಯಸ್ಸಾದವರು ಹಾಗೂ ಸಣ್ಣ ಮಕ್ಕಳು ಮೆಟ್ಟಲು ಹತ್ತಲು ಹೋಗಿ ಗುಂಡಿಯಲ್ಲಿ ಕಾಲು ಸಿಗಗೊಂಡು ಅನೇಕ ಬಾರಿ ಬಿದ್ದಿರುವ ಘಟನೆ ಕೂಡ ನಡೆದಿದೆ ಎಂದು ಇಲ್ಲಿಯ ವಾಸಿ ಜಯಮ್ಮ ಅವರು ತಮ್ಮ ನೋವನ್ನು ತೋಡಿಕೊಂಡಿದ್ದಾರೆ. ಪುರಸಭೆ ಅಧಿಕಾರಿಗಳು, ಇಂಜಿನಿಯರ್ಗಳು ಸೇರಿದಂತೆ ಕಾಮಗಾರಿಯ ಗುತ್ತಿಗೆದಾರರು ಈಗಲಾದರೂ ಈ ಬಡಾವಣೆಯಲ್ಲಿ ತೆಗೆದಿರುವ ಗುಂಡಿಗಳನ್ನು ಮುಚ್ಚಿ ನಮ್ಮನ್ನು ಚೇಳು ಕಡಿತದಿಂದ ಹಾಗೂ ಗುಂಡಿಯಲ್ಲಿ ಜಾರಿ ಬೀಳುವ ಸಮಸ್ಯೆಯಿಂದ ಈಗಲಾದರೂ ಮುಕ್ತವಾಗಬಹುದು ಎಂದು ಕಾದು ನೋಡಬೇಕಾಗಿದೆ. ವರದಿ ಮಾರುತಿ MS ಮೀಡಿಯಾ. వాసన అంటే చాలా వాసన వస్తుంది. కాదు, ఈ నీళ్ళు మీ నల్లిలో వచ్చేటప్పుడు వాసన వస్తుంది. వాసన వస్తా స్టార్టింగ్ లో వస్తావే లేదు 10 నిమిషాలు అట్లా వాసన. ఫస్ట్ వచ్చినప్పుడు ఉండేకాయలే వాసన. ఇప్పుడు సొంపులు అన్ని గడిగాలు ఏమన్నా అదంతా సెట్ చేయాల. పోయి ఫ్లాడ్ ఇదైతే ఉండవు ఏమో. ఈ గుంతులు తీస్తే ఎన్న లేక 2 నెలలు అయింటుంది. 2 నెలలు అయింది. ఈ గుంతుల నుంచి మీకు సమస్య ఏం లేదా? ఏముంది సమస్య? మాట్లాడాలా, నేను సరస్వతి మాట్లాడితే నిష్ఠూర్మా. ఇది వచ్చిందే సమస్య. దానికి మేము ఎవరు ఏం పట్టించుకొని వెళ్ళే వాళ్ళు ఎవడేస్తే ఆవిడయింది అంతే. ఇంజనీర్ వచ్చి అలా వచ్చి స్పాట్ ఇన్స్పెక్షన్ చేయాలి. ఇంజనీర్ ఊరికే మామూలుగా ఆఫీస్లో వాళ్ళు డిపాజిట్లు కట్టినా వాళ్ళు ఇంజనీర్ ఏం రాలే, వెరిఫికేషన్ రాలేదు. మామూలుగా అయితే 2 నెలలు పైన అయింది. ముందుగా ప్లస్ అండి 2 నెలల పైన అయింది. 2.5-3 నెలల పైన అయింది. గల్లీలో పీకి తిని కనిపెట్టండి టోటల్గా ఇచ్చి నీకు తీసుకొని చెప్పి మనం పిలిపించింది. వాళ్ళు ఒక స్టేట్మెంట్ చేస్తే వాళ్ళు ఆ నీళ్ళు వాళ్ళ నాగా చెప్పండి సోమవారం వస్తామన్నారు కదా, రాలేదు. మాకే అసలు మాకేమంటే మా సొంత ఎట్లా అని మాకే ఎంత ఆశయం అంటే అంత బేజారు అవుతాం. ఇదేమని అందరికీ డిపాజిట్ అన్ని కట్టించి వర్క్ చేసి దీన్ని ప్యాక్ చేసి ಎಷ್ಟು ತಗೊಂಡ್ರೆ ಒಂದು ಮನೆಗೆ ಡಿಪಾಸಿಟ್? ಅದು ಡೆಪಾಸಿಟ್ ಅಂದರೆ 2600 ರೂಪಾಯಿಯನ್ನು ತಗೊಂಡಿದ್ದಾರೆ. ಅದೇನು ಪ್ರಾಬ್ಲಮ್ ಇಲ್ಲ, ಎಲ್ಲರೂ ತಗೊಂಡಿದ್ದಾರೆ. ಏನು ಪ್ರಾಬ್ಲಮ್ ಅಂದರೆ ಬಂದು ಚೆಕಿಂಗೇ ಮಾಡಿಲ್ಲ ಯಾರು ಬಂದು ಚೆಕಿಂಗ್ ಮಾಡಿ ಸುಮಾರು ಅಂದರೆ ಒಂದು 10-20 ಸರಿ ಯಾರ್ಯಾರು ಬಂದು ಇಲ್ಲ. ಇಂಜಿನಿಯರ್ ಬರ್ತೀನಿ ಅಂತಾರೆ, ನಾವು ಹೋಗೋದು ಗಲಾಟೆ ಮಾಡೋದು, ಲಾಸ್ಟ್ ಬೇಜಾರಾಗಿ ಬಿಟ್ಬಿಟ್ಟು. ಇಂಜಿನಿಯರ್ ಹೆಸರೇನು ಗೊತ್ತಾ? వాసన నీళ్ళు వస్తా ఉండవ సమస్య. ఫస్ట్ అయితే ఇది సిమెంట్ వేపించేది ఆమె చెప్తాం. ಇಲ್ಲಿ ನೀರು ಬಂದಿಲ್ಲ ಅಂತ ನಿಲ್ಸಿದ್ರಿ, ನೀರು ಬರ್ತಾ ಇಲ್ಲ ಅಂತ. ಇವಾಗ 4 ಮನೆಗೆ ಬಂದಿಲ್ಲ, ಬಂದು ಚೆಕ್ ಮಾಡ್ತೀನಿ ಅಂತ ಹೇಳಿದ್ರು. ಆದ್ರೂ ಅದು ಇಲ್ಲ. ಮತ್ತೆ ಚೀಫ್ ಆಫೀಸರ್ ಬಂದಿಲ್ಲ. ಯಾರು ಚೀಫ್ ಆಫೀಸರ್ ಸಾಹೇಬ್ರು ಕೂಡ 2-3 ಸರಿ ಹೋಗಿ ಹೇಳಿದೆ. ಅದಕ್ಕಾಗಿ ಲಾಸ್ಟ್ ಬಿಟ್ಬಿಟ್ಟು ಏನು ಮಾಡಿ మాకు వాసన నీళ్ళు సిమెంట్ కావాలంటే ಅದೇ ಊರಲ್ಲಿ ಆಸರೆ ತಂದಿಡಿಸಿ ಇವತ್ತಿನ మాకు అన్ని వాసన
మేమంతా బంద్ చేసిందంటే మీకు అందరికి వచ్చినాయి లేకపోతే నీళ్ళే లేవు. లాస్ట్కి వాళ్ళు అన్నీ వేసుకొని అక్కడి నుంచి చేపించుకొని వీడు అడగండి వాళ్ళది ఎవడు మాకు అసలు సమస్య ఉంటాను లేదు అట్లది వాళ్ళు చేసుకుంటారు వాళ్ళు లేకుంటే ఏం పరిష్కారం అనేది లేకుంటే సిమెంట్ అన్నా వేయలే లేకుంటే వాళ్ళన్నా వేసిలే ఎవరు రానే రాదు ఈ సొంతకి వాళ్ళు వేసి అంతా రెడీ చేస్తే మాత్రం పిలిచేది సిమెంట్ వాళ్ళు వేసి ఇస్తే మాత్రం సిమెంట్ అయిన ఇస్తారంట కరెక్ట్ గా వస్తే ఏడిపిస్తాం అంతే వాళ్ళు కానీ ఎటన్నా కానీ ఇంజనీర్ కాదు ఎవరు వచ్చినా కూడా ఏడిపించలేదు ఇలా అదే మరి కరెక్ట్ గా అందరికీ రావాలా ఊరికి ఒక టైప్ వచ్చేసి నీళ్ళు వచ్చేదాన్ని తీసుకొచ్చింది ఆ నీళ్ళే రాకుండా ఎట్లేస్తారు చెప్పండి అదే మొత్తానికి నీళ్ళ సమస్య ఎలా క్లియర్ నీళ్ళ సమస్య ఉంది ఒక 10 ఇండ్లకు ఉంది 3 ఇండ్లకి అనుకూలమైంది అంతే మిగతా వరకు నీళ్ళు రావు ఈ గల్లీ తీసినది 3 నెలలు 4 నెలలు ఉంటే గల్లీ ఇట్లే ఉంది ఇది ఎవరు వాడు ఇంజనీర్ ఎవరు రారు ఈ గల్లీలో సమస్య ఉంది వాళ్ళు కాబట్టి అధికారులు వచ్చి నిలబడుకొని వాళ్ళకి చేపిస్తే మంచిది లేదంటే రేపు లేదంటే మొన్నాడు వాళ్ళంతా పోయి మున్సిపాలిటీకి గుర్తు చేయాలని ఉంటారు చేస్తారు అప్పుడే చేస్తారు ఏసీ మేడం వస్తే ఏసీ మేడం కంప్లైంట్ చేయాలని ఉంటారు వాడు ఎవరు చీఫ్ ఆఫీసర్ వాడు ఎవడో వచ్చి శంసుని ఎవడు వాడే వచ్చి నిలబడుకొని చేపిస్తే చేయాలి ఈ సమస్య నీళ్ళు రాకుంటే అందరికీ ఇబ్బంది వాళ్ళు వేసేది సిమెంట్ వేసేదో ఎంత ఇబ్బంది అంటే మా ఈ సొంతలో ఎట్లుందంటే అట్లుంది ಏನ್ ಹೆಸರಕ್ಕ ನಿಮ್ದು జయమ్మ ఈ సమస్య అంటే మాకే ఒక తరాసాయం అయిపోతుంది సొంతలో ఇట్లా అయిందంటే మా సొంతకి ఇంకా ఏమేమి వస్తుందో ఏమో ఎవరు ఓట్లాడికి ఎక్కడ రానిచ్చారు రోజుకి ఎన్ని వస్తాయక్క? లెక్క లేదు వస్తానే ఉంటాయి అడుగు మంటగా బ్లేరియా అని పెట్టాలి ఊరికే కుక్కలు అంతా మోటార్ గొప్పలు సరిగా మబ్బు లైట్ ఏమో అక్కడ తిప్పిపోయినారు అది కానొచ్చే లైట్ ఆట నుంచి ఇతకి మబ్బు లైటే లేదు ఇక్కడ ఇది రోడ్డు సరిగా లేదు కరెంటు సరిగా లేదు ఆ లైట్ అంతా పడేటట్టు అది చూసి అంతగా ఉంది